ఒక్కోసారి సొంత బలం కంటే ఎదుటివారి బలహీనతే పనికొస్తుంది. ఇక్కడ మాత్రం ప్రతిపక్షాల బలహీనతతో పాటు సొంత బలం కూడా తోడవుతోంది బీజేపీకి. 370 సీట్లు ఈజీగా గెలుస్తామన్న మోదీ స్టేట్మెంట్పై పొలిటికల్ అనలిస్టులు కూడా కొంత రీసెర్చ్ చేశారు. ఏ లెక్కన ఆయన అలా అన్నారో లెక్కగట్టారు. అప్పుడు తెలిసింది 370, 400+ నెంబర్స్ వెనకున్న రహస్యం ఏంటో. ఇందుకీ ప్రాక్టికల్గా టార్గెట్ 370ని ఎలా వర్కౌట్ చేయబోతోంది బీజేపీ? సొంతంగా 370, మిత్రులతో కలిసి 400, 3.0 పక్కా అంటున్న మోదీ. మరి ప్రతిపక్షాల సంగతేంటి? ఒకటి మాత్రం నిజం, మోదీ వ్యూహాలను ప్రతిపక్షాలు కనీసం అంచనా వేయలేకపోతున్నాయి. అబ్కీ బార్ 400 పార్ అంటూ అంతటి ఆత్మవిశ్వాసంతో మోదీ స్లోగన్స్ ఇస్తున్నారంటే బీజేపీకి పెరిగిన బలం మాత్రమే కారణం కాదు, ప్రతిపక్షాల ఐక్యతలో కనిపిస్తున్న బలహీనత కూడా. బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుస్తుందని చెప్పడం వెనుక కాకి లెక్కలు కనిపించవు. ఈ లెక్కను ప్రతిపక్షాలు ఖండించనూ లేవు. బీజేపీకి 370 సీట్లు రావు అని చెప్పాలంటే ముందు తమకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పగలగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు అలా చెప్పగలవా? సరే, కూటమిని పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ అయినా తాము సొంతంగా ఇన్ని సీట్లు గెలుస్తాం అని చెబుతోందా ఎక్కడైనా? ఒక విధంగా తమ బలాన్ని కనీస అంచనా వేసుకోవడంలో అటు కాంగ్రెస్ కానీ ఇటు కూటమి గాని విఫలమవుతున్నాయనే చెప్పాలి. ఇంతకీ 370 సీట్లు ఎలా సాధ్యం? దక్షిణాదిన ప్రభావం చూపలేకపోతున్న బీజేపీకి సొంతంగా అన్ని స్థానాలు సాధ్యమా? సాధ్యమే అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలు, పంజాబ్ మినహా పశ్చిమ రాష్ట్రాల్లో ఎటూ లేదన్నా 270 నుంచి 280 సీట్లు వస్తాయి అనేది పొలిటికల్ అనలిస్ట్ల అంచనా. తూర్పున బీజేపీ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం బలపడింది. నార్త్ ఈస్ట్ లోని 25 సీట్లలో 20 సీట్లు గెలుచుకోగలదు అని చెబుతున్నారు. తూర్పులో ఉన్న బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో 35 నుంచి 55% సీట్లు వస్తాయని ఓ అంచనా. ఇక బలం లేనిదల్లా దక్షిణాదినే. కర్ణాటక, తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో ఓటు శాతం మాత్రమే పెంచుకోగలదు తప్ప సీట్లు రావడం కష్టమే. అందుకే విపక్షాలు గనక గట్టి రాజకీయాలు చేస్తే దక్షిణాదిన బీజేపీకి చెక్ పెట్టొచ్చు. కానీ ఆ ప్రయత్నమే జరగడం లేదు. ఇదే ఎన్డీఏ కూటమికి 400+ సీట్లు సాధించడానికి కారణం కాబోతోంది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి 10 కంటే ఎక్కువ సీట్లు గెలవాలనే ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు పోతాం. దానికి తగ్గ కార్యాచరణ కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. 100 రోజుల కార్యాచరణ దానికి పునాది పడింది. ఈ 3 రోజులు కూడా గాంవ్ చలో బస్తీ చలో అనే ఒక అభియాన్ నడిపిస్తా ఉన్నాం. మోదీలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను క్యాలిక్యులేట్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఆ కాన్ఫిడెన్స్ ను కొలవగలిగితే ఆ లెక్క 400+ అవుతుందన్న భయమే కారణమై ఉండొచ్చు. మరో 100 రోజుల్లో మోదీ 3.0 ప్రభుత్వం ప్రారంభమవుతుందని అంత బలంగా చెప్పగలుగుతున్నారు అంటే కారణం ఈ 10 ఏళ్ల ప్రయాణమే. ఇక్కడ అధికార పక్షాన్ని మరీ ఆకాశానికెత్తడం కాదుగాని ప్రతిపక్షంగా ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటి అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతోంది. పోరాడాలే గాని ప్రజల సమస్యలు బోలెడు. కానీ అటువంటి పోరాటాల జోలికి కాంగ్రెస్ పార్టీ వెళ్లనివ్వకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు ప్రధాని మోదీ. దేశ ప్రజలకు వర్తమానం కంటే భవిష్యత్తునే చూపిస్తూ వచ్చారు. ఒకప్పుడు వరల్డ్ ఎకానమీలో 10 స్థానాల కింద ఉండే భారత్ ను 5వ స్థానంలోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లు తామే అధికారంలో ఉంటాము కాబట్టి భారత్ ను వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో 3వ స్థానంలో నిలుపుతామని ధీమాగా చెబుతున్నారు. ఒక విధంగా ఎకానమీ పర్ఫార్మెన్స్ ను, సంక్షేమాన్ని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లే స్ట్రాటజీలో ఉన్నారు ప్రధాని మోదీ. బీజేపీ సాధించిన మరో సక్సెస్ ఎన్నికలను పార్టీల మధ్య కాకుండా వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరుగా మలచడం. ఇటు మోదీ ఉన్నారు, అటు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రాల్లో మోదీ కంటే ప్రజాదరణ ఉన్న నేతలు ఉండొచ్చేమో, కానీ దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం మోదీతో సరితూగగలిగే లీడర్ ఇప్పటికిప్పుడు కనిపించడం లేదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. పైగా మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అని ప్రొజెక్ట్ చేయడంలో బాగా సక్సెస్ అయింది బీజేపీ. దీనికంటే ముందు ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచించింది. ఆ వ్యూహమే రాహుల్ గాంధీని డీఫేమ్ చేయడం. బాధ్యతలు తీసుకోవడానికి వెనకాడే ఓ విజన్ లేని నాయకుడు అంటూ చిత్రీకరించింది. ఆ తరువాతే మోదీ వర్సెస్ రాహుల్ అని ప్రొజెక్ట్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీ కూడా ఒప్పుకున్నారు. అయితే భారత్ జోడో యాత్రతో ఆ డీఫేమ్ ను చాలా వరకు పోగొట్టుకోగలిగారు రాహుల్ గాంధీ. తాను బాధ్యత తీసుకుంటాను, ముందుండి నడిపిస్తాను అనే భరోసా కల్పించగలిగారు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ను సైతం పోగొట్టేలా మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను గెలిచింది బీజేపీ. ఇక బీజేపీకి కౌంటర్ ఇవ్వలేకపోతున్న అతిపెద్ద అంశం హిందుత్వ. అయోధ్య విషయంలో మోదీ ప్రభుత్వం సాధించింది చిన్న విషయం కాదు. ఆ సక్సెస్ ను కొలిచేందుకు కొలమానాలు కూడా సరిపోవేమో. అయోధ్య ప్రాణప్రతిష్ఠతో ప్రధాని మోదీకి పెరిగిన పర్సనల్ చరిష్మా అంతా ఇంతా కాదు. వరల్డ్ లెవెల్లో ఓ అటెన్షన్ సాధించగలిగారు. ఇది ప్రతిపక్షాలను అత్యంత ఇరకాటంలో పడేసింది. హిందుత్వ విషయంలో కౌంటర్ ఇవ్వలేని పరిస్థితికి జారిపోయాయి ప్రతిపక్షాలు. ఏవైనా అందామా అంటే మైనారిటీలు దూరమవుతారు. మైనారిటీలను అక్కున చేర్చుకునేలా మాట్లాడితే మెజారిటీల్లో ఐక్యత తెచ్చి గంప గుత్తగా బీజేపీ చేతిలో పెట్టినవారవుతారు. అందుకే బీజేపీ హిందుత్వకు పవర్ఫుల్ కౌంటర్ ఇవ్వడంలో ప్రతిపక్షాల్లో అతిపెద్ద ఫెయిల్యూర్ కనిపిస్తోంది. కేవలం అయోధ్యతోనే ఆగడం లేదు మోదీ. కాశీ విశ్వనాథుడి సన్నిధిలోకి వెళ్లారు. జ్ఞానవాపి ఇష్యూని కొలిక్కి తేబోతున్నారు. అటు మధుర విషయంలోనూ పక్కా ప్లాన్తో ఉన్నారు. హిందీ బెల్ట్ లో ఆ మాటకొస్తే మొత్తం ఉత్తరాదిని హిందుత్వతో కంప్లీట్ గ్రిప్ లోకి తీసుకున్నారు మోదీ. పిడికిలి బిగిస్తే గాలి కూడా బయటకు రానంత బలంగా గుప్పిట పట్టారు అనే చెప్పాలి. ఇక ప్రతిపక్షాలను చీల్చడంలో మోదీ సక్సెస్ అయ్యారు. రాజకీయం అంటేనే అది. మరి కూటమిలో ఉన్న పార్టీల్లో వచ్చిన చీలికలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో సక్సెస్ అయింది బీజేపీ. ఎన్సీపీ చీలింది. అంతకుముందు శివసేన, నిన్నటికి నిన్న మహాగఠబంధన్ నుంచి నితీష్ కుమార్ బయటికొచ్చారు. కర్ణాటకలో జేడీఎస్ కూడా బీజేపీ వైపు వచ్చింది. ఇదంతా బీజేపీ పొలిటికల్ మేనేజ్మెంట్. ఎంతసేపు కూటమి కట్టడం అనే అంశంపైనే కాంగ్రెస్ ఫోకస్ చేస్తే బీజేపీ అంతకు మించి ప్లాన్ చేసింది. సక్సెస్ అయింది. కూటమి టాపిక్ వచ్చింది కాబట్టి ఓ పచ్చి నిజాన్ని కూడా చెప్పుకోవాలి. అటు ఇటుగా 9 నెలల క్రితం పురుడు పోసుకుంది ప్రతిపక్ష కూటమి. ఇండీ కూటమిగా పేరు పెట్టుకున్న 26 పార్టీలు కేవలం 6 అంటే 6 సార్లు కలుసుకున్నాయి. అది కూడా ఒక్కొక్క రోజు మాత్రమే. ఒకరినొకరు పలకరించుకుని చాయ్ బిస్కెట్ తీసుకునేసరికే సగం రోజు సరిపోతుంది. ఇక కూటమి తరపున జరిగిన డిస్కషన్ ఏంటి? ఇదిగో, కూటమిలో ఇవి చర్చించాం, ఇది ఫైనల్ చేశాం అని ఎప్పుడూ మీటింగ్ పాయింట్ ను బయట పెట్టలేదు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పంచుకోవాలి అనే చర్చ ఇంతవరకు జరగలేదు. అంతెందుకు, ఈ 9 నెలల్లో ఇండీ కూటమిలోని పార్టీలన్నీ కలిసి ఒక్కటంటే ఒక్క బహిరంగ సభ కూడా పెట్టలేదు. కూటమి కట్టినా ప్రజల్లోకి రావాల్సిందే. కానీ ఆ కూటమి ఒక్కసారైనా బయట అడుగు పెట్టిందీ లేదు. ఇక్కడ భారత్ జోడో యాత్రను భారత్ జోడో న్యాయ్ యాత్రగా మార్చిన రాహుల్ యాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒకవైపు కూటమి కూలిపోతున్న వేళ రాహుల్ యాత్ర చేయడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. వ్యూహాలు రచించుకోవాల్సిన ఈ విలువైన సమయంలో యాత్ర అంటూ తిరిగితే అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. ఓవైపు కూటమిలో ఐక్యత కనిపించడం లేదు. ఒక్కో పార్టీ ఇండీ నుంచి వెళ్లిపోతోంది. మరోవైపు ఈ ఫెయిల్యూర్తోనే కూటమిలో ఉన్న ఆ అనైక్యతనే క్యాష్ చేసుకుంటున్నారు మోదీ. మొదట మమత బయటికొచ్చారు, ఆ తర్వాత ఆప్, ఇప్పుడు ఆర్ఎల్డీ, రేపు ఎవరో ఇంకెవరో. బీజేపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ చూసి రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు. రాజకీయం చేయడం అంటే ఇదే కదా అని కితాబివ్వడం తప్ప మరో విమర్శ చేయలేకపోతున్నారు. బీజేపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్
బహిరంగంగానే కనిపిస్తోంది. కానీ ప్రతిపక్షాలు ఆ ఫార్ములాను పట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయం చేయడం అనే విషయాన్ని ప్రతిపక్షాలు మరిచిపోయాయని కాస్త కఠినంగానే అనిపించినా అనేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఈ మాట ఎందుకంటున్నారు అంటే బీజేపీ ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఎక్కువగా ఇస్తోంది. ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్లో బీసీలు ఎక్కువ అని బీజేపీ చెబుతున్నా విపక్షాలు విమర్శిస్తుండటంతో తానే ఓబీసీని అంటూ గర్వంగా చెప్పుకున్నారు మోదీ. అంతేకాదు రాష్ట్రపతి విషయంలో గతంలో దళిత వర్గానికి చెందిన వ్యక్తిని, ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఇదే తరహా సోషల్ ఇంజనీరింగ్ ప్రతి రాష్ట్రంలోనూ చేస్తోంది బీజేపీ. వివిధ రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్నవన్నీ బీజేపీ వెనుక ర్యాలీ అయ్యేలా చేస్తున్నారు. లోక్సభ స్థానాల పరంగా అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో అగ్రవర్ణాలతో పాటు దళితులు, బీసీలను దగ్గరికి తీసుకుంది. బీహార్లో అగ్రవర్ణాలు, దళితులు, ఎంబీసీలను, కర్ణాటకలో లింగాయత్లను, ఇలా ఒక్కో రాష్ట్రంలో బలమైన వర్గాలను ఆకర్షించగలిగింది బీజేపీ. ఈ లెవెల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది కాబట్టే సొంతంగా బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400+ సీట్లు వస్తాయని అంత బలంగా చెప్పుకోగలుగుతున్నారు ప్రధాని మోదీ. అయోధ్య వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రం ఇదే. బీజేపీకి ప్రధానంగా కలిసొచ్చే అంశము ఇదే. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్య అంశం, ఆ సెంటిమెంట్ కాస్త తగ్గుతుందిలే అనేది ప్రతిపక్షాల ఆశ. ఎన్నికల నాటికి ఇంకాస్త తగ్గుతుందనేది మరికొందరి అంచనా. కానీ ఆ అవకాశమే ఇవ్వదలుచుకోలేదు బీజేపీ. 400+ వ్యూహంలో అయోధ్యను కూడా చేర్చింది. ఇంతకీ మరి అయోధ్య అంశాన్ని బీజేపీ ఎలా ఉపయోగించుకోబోతోంది? మన రాముడు ఇక టెంట్లో ఉండడు. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కు ఉన్న బలం అంతా ఇంత కాదు. హిందూ ఓటర్లను ఏకం చేసే రామబాణం లాంటి వాక్యం ఇది. నిజానికి అయోధ్యను ప్రత్యేకంగా ఎన్నికల అస్త్రంగా మలుచుకోనక్కర్లేదు. ఆల్రెడీ బీజేపీ క్రెడిట్లోకి అయోధ్య వెళ్లిపోయింది. ఎన్నికల వరకు ఆ టెంపను కొనసాగించడం మాత్రమే బీజేపీ చేతిలో ఉన్న పని. అందుకే అయోధ్య రాముడి ఫోటోలను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు బీజేపీ నేతలు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సమయంలో ఇంటింటికి అయోధ్య నుంచి అక్షింతలు వెళ్లాయి. ఇప్పుడు కూడా అక్షింతలతో పాటు బాలరాముని ఫోటోను పంచుతున్నారు బీజేపీ కార్యకర్తలు. ఒక్కో పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి రాముని ఫోటో, అక్షింతలు చేరవేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయోధ్య రామనామమే ఆయుధంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అక్షింతలు, అయోధ్య ఫోటోలతో జనంలోకి వెళ్తున్న బీజేపీ అదే జనాన్ని అయోధ్యకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని కూడా భుజానికెత్తుకున్నారు. దేశంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనాన్ని ట్రైన్లో అయోధ్యకు తరలించే కార్యక్రమం మొదలైంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు కూడా పనిచేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవస్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని, రాముల వారి చల్లని చూపు మన తెలుగు వారిపై ఉండాలని, ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధేయపడటం జరిగింది. తెలంగాణ నుంచి కూడా అయోధ్యకు భక్తులను పంపిస్తున్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 5 వరకు కొనసాగుతాయి. మొత్తంగా తెలంగాణ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది బీజేపీ. వరుసగా 17 రోజుల పాటు 17 నియోజకవర్గాల నుంచి అయోధ్యకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే 2 ప్రత్యేక కమిటీలు వేశారు. ఒక కమిటీ తెలంగాణలో రైళ్ల నిర్వహణ ఏర్పాట్లు చూస్తే మరో కమిటీ అయోధ్యలో ఏర్పాట్ల పనులు చూస్తోంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హిందువులందరూ కూడా అయోధ్య దర్శనానికి పోయేటువంటి హిందువులందరూ కూడా ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక రైళ్లను డేట్లను ప్రకటించడం జరిగింది. చాలామంది మేము అక్కడ పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ వసతులు లేక క్రౌడ్ ఎక్కువై అక్కడ చలితో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి పోయే ట్రైన్లను వచ్చేటువంటి హిందువులందరూ కూడా భక్తులందరూ కూడా అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా తిరిగి అదే ట్రైన్లో తిరిగి రిటర్న్ అవ్వడానికి అక్కడ వసతులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని వేలాది మంది తెలంగాణ ప్రాంతం నుంచి ఆలయ దర్శనం కోసం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది రామభక్తులు ఇవాళ ఆలయాన్ని దర్శించుకొని పూజ నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం గొప్ప కొనసాగుతూ ఉంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1000 నుంచి 2000 మంది వరకు అయోధ్యకు వెళ్లే అవకాశాన్ని కల్పించేలా బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్య రాముడి సెంటిమెంట్ మొత్తం బీజేపీకి కన్వర్ట్ అవుతోంది. 0.1% కూడా మరో పార్టీకి వెళ్లడం లేదు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. అసలు ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియడం లేదు ప్రతిపక్షాలకి. అయితే దీన్ని సపోర్ట్ చేయలేరు, వ్యతిరేకించడం లేరు. అలాగని చూస్తూ ఊరుకుంటే హిందూ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి మరింతగా చేరువవుతోంది. అందుకే రామాలయం, రాముడి ప్రచారం తగదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. కానీ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని ఎన్నికల సంఘం కూడా తేల్చి చెప్పింది. మొత్తంగా అయోధ్య రాముడి సెంటిమెంట్ ను బీజేపీకి వదులుకోవడం తప్ప ప్రతిపక్షాలకు మరో మార్గం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి 370, ఎన్డీఏకు 400+ సీట్లు వస్తాయని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు ప్రధాని మోదీ.